వివర్స్ మనం వచ్చేసి 3వ తరగతి తెలుగు తోట అనేటువంటి పుస్తకంలోనిది ఏపీ గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము. 3వ తరగతి రేలా రేలా జానపద గేము. రేలా 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 రే రేలా 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 రే అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలు. అంటే ఇక్కడ ఒక అడవి ప్రాంతంలో ఉండేటువంటి వారు జానపద గేయాన్ని పాడితే ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ మనకి చెప్పడం జరిగిందనమాట. సో అడవి తల్లికి దండాలన్నమాట. అడవి చల్లంగుండే అన్నానికి కొదవే లేదు. అడవిలో జీవించే వారికి వచ్చేసి వారికి అదే భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం అనమాట వారికి. సో పంట ఇంటికి వస్తే పండగ చేద్దాము, మనకు వచ్చేసి పంట కానీ మన చేతికి వస్తే మనము పండగలు చేసుకుందాము. కొండల నుండి కోసల నుండి గోదారమ్మ పరుగులు చూడు వంపులు తిరుగుతూ ఒయ్యారంగా పెనుగంగమ్మ ఉరకలు చూడు. సో ఇక్కడ వచ్చేసి మనకు గోదావరమ్మ పరుగులు తీస్తూ ఉంది, పెనుగంగమ్మ మనకు ఉరకలు వేస్తూ ఉంది చూడండి. ఏటిలోన ఊట చూడు నీటిలోన సుడులు చూడు, అందరికీ అండగా నిలిచే అడవి తల్లి అందం చూడు. ఇక్కడ అందము ఆ యొక్క నీరు వచ్చేసి అడవిలో అనేకమైనటువంటి సెలయేర్లు పోతూ ఉంటాయన్నమాట. చూడడానికి చాలా అందంగా ఉంటాయి. సో అది వచ్చేసి అందరికీ అండగా ఉంటుందన్నమాట. కిలకిలం అంటూ రామచిలుకల పలుకులు చూడు కుహు కుహు అంటూ కోయిలమ్మల పాటలు చూడు పావురాల జంట చూడు పాల పిట్ట పాట చూడు, అందరికీ అండగా నిలిచే అడవి తల్లి అందం చూడు. మామూలుగా అడవుల్లో వచ్చేసి పక్షుల యొక్క కిలకిల రావాలు బాగా మోగుతూ ఉంటాయన్నమాట. ఆ యొక్క అందాన్ని చూస్తూ ఉంటే మనము అక్కడ నుంచి బయటికి వచ్చేదానికి మనకు మనసే రాదనమాట. సో అటువంటి ప్రకృతి అందాన్ని గురించి ఒక జానపద గేయము.